సుందరమూర్తి నాయనారు అన్నారు, నువ్వు పెట్టిన అలర్కపత్రం పప్పు చాలా కాలం తినేశాను నేను, అది శరీరంలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు నీకు ఉపకారం చేయనంటే మర్యాద కాదు, కానీ శివుణ్ణి తీసుకురావడం నా చేతిలో ఎక్కడ ఉంటుందయా, కానీ ఇవాళ రాత్రి నేను గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి చారాస్వామితో వారితో మాట్లాడతాను, ఆయనకి చెప్తాను ఇలా అడుగుతున్నాడు సోమాసి మారని, ఆయన వస్తానంటే తీసుకొస్తాను, ఆయన రానంటే నేనేం చేయలేను అన్నాడు. పోనీ చెప్పండి చాలు, దానికోసమే మహాప్రభు మీ చుట్టూ తిరుగుతున్నాను. మరి అదే కదా మధ్యవర్తిత్వం అంటే. సుందరమూర్తి నాయనారు ఆ రోజు రాత్రి తిరువారూరులో త్యాగరాజ స్వామి వారితో కబుర్లు చెప్తూ గుర్తొచ్చి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సోమాసిమార యజ్ఞం చేస్తాట, మీరు వెళ్ళి హవిస్సు పుచ్చుకోవాలని కోరుకుంటున్నాడు అన్నారు. అంటే శివుడు నవ్వి అన్నాడు, ఆయన అలర్కపత్రం పెట్టాడు కాబట్టి నువ్వు నన్ను అడిగావు, నువ్వు అడిగింది కాలం లేదు కాబట్టి నేను వెళ్తాను, కానీ ఒక్క షరతు, ఇది నీ మనసులో పెట్టుకో, నేను ఎలా వెళ్ళినా హవిస్సు పెట్టాలి అన్నాడు. అంటే అదంతా నాకెందుకు వచ్చిన గొడవ, ఆయన అడిగాడు మీకు చెప్పా, మీరు వెళ్తా అన్నారు అదే చెప్తా. మీరు ఎలా వెళ్తారంటే ఇప్పుడు నన్ను అడిగితే ఆయన ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే నేను ఎక్కడ చెప్పను, మీరు ఎలా పెడతారో నాకు ఏం తెలుసు, అందుకని నేను మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టకూడదు, వెళ్తానన్నారు కదా వెళ్ళండి, మీరు ఎలా వెళ్ళినా ఆయన ఇవ్వాలి అంతే కదా, అది ఇంకా ఆయన అదృష్టం అని చెప్పి అదే చెప్తానని వెళ్ళి వస్తానన్నారా, చాలా హాయిగా తేలిగ్గా. అది గురుస్థానం యొక్క గొప్పతనం. సుందరమూర్తి గురువు, సోమాసిమారర్ శిష్యుడు, భగవంతుడిని తేవాలి గురువుగారు. నిజంగా గురు శిష్య సంప్రదాయం అని కాదు, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అలాంటిది. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి శివుడు వస్తానన్నారని ఈయన గబగబా వెళ్ళిపోయాడు. మళ్ళీ అంబర్మాకాలంలో రుద్రహోమం మొదలెట్టి హోమం చేస్తూ హవిస్సులు ఇచ్చి పూర్ణాహుతి చేసే సమయం వచ్చేస్తోంది. ఏడి శివుడు రాలేదు, సుందరమూర్తి నాయనారు అబద్ధం చెప్పరే అని చూస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి 4 కుక్కల్ని పెట్టుకుని శోభరంగా కళ్ళు తాగి కళ్ళు కొండోటి తల మీద పెట్టుకుని ఆ కుక్కలతో కలిసి అలాగే తనతో పాటు తాగినటువంటి స్థితిలో ఉన్మత్తులై ఉన్నటువంటి కొంతమంది పరివారంతో కలిసి తోసుకుంటూ హోమశాలలోకి వచ్చేటప్పటికి అక్కడ కూర్చుని మంత్రం చెప్తున్న వాళ్ళందరూ లేచిపోయి ఇదేడు వీళ్ళు వచ్చేసారు, ఇదంతా అలదడిగా ఉందని లేచి పారిపోతున్నారు. ఈ సోమాసిమారకి గుర్తొచ్చింది సుందరమూర్తి చెప్పిన మాట. ఏమై వస్తానన్నాడు కానీ ఎలా వస్తాడో నాకు తెలియదు సుమా, వచ్చినప్పుడు పెట్టడం నీ వంతు అన్నాడు. అందుకని వచ్చినవాడు శివుడే, ఖచ్చితంగా పరమేశ్వరుడే అని గుర్తుపట్టి సోమాసిమారర్ పారిపోతున్నటువంటి ఋత్విక్కుల్ని మీరు వెళ్ళిపోకండి నా మాట వినండి, శివుడే వచ్చాడు రండి హవిస్సు పెడదామన్నాడు. నీకేం బుర్ర ఉందా లేదా అని వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం పిలిచినప్పుడు వస్తే ఏమో ఇంకోలా ఉండుండేది. ఈయన హవిస్సు తీసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి చేతిలో వేశాడు. అప్పుడు ఆయన 4 వేదములు పరివేష్టించి తన చుట్టూ ప్రమదగణాలతో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై స్వయంగా హవిస్సు తీసుకుని తిన్నాడు. అంటే సోమాసిమార యొక్క కోరిక ఎలా తీరింది? సుందరమూర్తి వల్ల. సుందరమూర్తి చెప్పకపోతే వస్తాడా శివుడు? సుందరమూర్తి దేనికి వచ్చాడు? అలర్కపత్రానికి వచ్చాడు. అలర్కపత్రం అంటే ఏంటి? నీటి ఒడ్డున పెరుగుతుంది, అదేం పెద్ద కష్టమైనటువంటిది ఏం కాదు, మనకి పెరుగుతుంటుంది నీటి ఒడ్డున. అటువంటి దానికి ప్రీతి పొందాడంతే గురువుగారు. గురువు ఏం చేస్తాడు? భగవంతుణ్ణి తెచ్చిస్తాడు. జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశముంజెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్నా పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగనేనేర అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటూ రుక్మిణీదేవి. గురువుగారు ఏం చేస్తారు? భగవంతుణ్ణి తీసుకొచ్చి ఇస్తాడు. అలా ఇవ్వడానికి ఉన్నాడన్న నమ్మకాన్ని కల్పిస్తాడు. కల్పించి ఆయన వేపుకి కదలడానికి ఆయన చెప్పినట్టు కర్మలు చేయవయా, అక్కర్లేని వాటి జోలికి వెళ్ళకు అని ఉత్తమ కర్మలు ప్రబోధం చేసి నడిపిస్తాడు. అలా నడిపించినటువంటి మహానుభావులు శంకరాచార్యుల వారు. నీకు ఫలితం ఒకవేళ కనపడకపోతే లేడని తొందరపడకు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే నమ్మకం అలాగే నిలబెట్టుకో, ఫలితం కలుగుతుంది. ఎందుకని శంకరాచార్యుల వారి అవతారంలోనే ఆ శ్రద్ధకి పరీక్ష ఉంది. ఎంతకాలం త్రిశూర్లో సేవ చేసినా స్వప్నం కలగలేదు, శివానుగ్రహం కలగలేదు. అప్పుడు శివగురువు విసుగు చెంది ఆర్యాంబ దగ్గరికి వెళ్ళి అన్నారు, మనం ఎంత భజించినా
పరమశివానుగ్రహం మనకి కలగట్లేదని. అప్పుడు ఆర్య అంబొక మాట అంది, నో దేవతాను జడిమా మనుష్యే. భగవంతుని యొక్క అనుగ్రహంలో దోషం ఉండదు. మన అనుష్ఠానంలోనే ఏదో ఇంకా శ్రద్ధ తక్కువైంది, మనమే ఇంకా పూనికతో చెయ్యాలి. కాబట్టి భగవంతుడు అనుగ్రహించలేదనద్దు, మనం ఇంకా పూనికతో చెయ్యాలనండి అని చేశారు. శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు, స్వప్న దర్శనం ఇచ్చాడు. అంటే శ్రద్ధ అన్నది కూడా ఎవరు కల్పించాలి? గురువుగారి వల్ల కలుగుతుంది శ్రద్ధ. కాబట్టి ఇవన్నీ మన యందు అంకురింపచేసి అటు నడిపించడమే స్వభావంగా వచ్చిన మహాపురుషులు. అందుకని పుణ్యశీలాయ నమః, పుణ్యశీలాయ నమః అయినటువంటి శంకరాచార్యుల వారే సాంఖ్యయోగ విచక్షణాయ నమః. సాంఖ్యయోగ విచక్షణ అంటే సాంఖ్యము అన్న యోగమునకు పేరేమిటంటే ఆత్మానాత్మ వివేక రూపమైనటువంటి విజ్ఞానమునకు సాంఖ్యమని పేరు. ఆత్మ ఏది, అనాత్మ ఏది, ఏది ఆత్మ కాదు దాన్ని నిర్ధారణ చేసి చెప్పాలి. ఇది ఆత్మ అని నిర్ధారణ చేసి చెప్పాలి. ఆ రెండు చెప్పడాన్నే అనాత్మను విడిచిపెట్టేయండి. విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు మిగిలిపోయినదేదో అది ఆత్మ అని బోధ అంత గొప్పగా చెయ్యాలి. సాంఖ్యయోగ విచక్షణాయ నమః అని కీర్తింపబడిన శంకరాచార్యుల వారు అదే గ్రంథంగా ఇచ్చారు. ఆత్మానాత్మ వివేకము అని గ్రంథం ఇచ్చారు. అందులో అద్భుతమైనటువంటి ఒక వరుస క్రమం చెప్తారు. చెప్తూ అసలు అది చదువుతూ ఉంటేనే ఏమి అద్భుతమైనటువంటి ప్రతిపాదన రా అనిపిస్తుంది. ఆయన స్థూల శరీరము ఆత్మ కాదు అని మొదలెడతారంటే, నేను ఇప్పుడు మొత్తం ఆత్మానాత్మ వివేకంలో ఉన్న విషయాలన్నీ చెప్పడం నాకు ఎక్కడవుతుంది? ఆ వైభవాన్ని నామాలుగా నేను విహంగ వీక్షణం చేస్తాను తప్ప. ఆయన ఒకటి అంటారు, నీ శరీరమే స్థూల శరీరము, నువ్వేమంటున్నావు? నేను అంటున్నావు. అంటే నీ దృష్టిలో అదే సత్యము, మంచిదే. నేను అని నువ్వు చూపిస్తున్న దాంట్లో ఏమున్నాయి? కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ముక్కుంది, నోరుంది, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నీ ఎడం చేత్తో కుడి చేతిని పట్టుకుని చెప్పవలసి వస్తే ఇది నా చెయ్యి అంటావు. అప్పుడు మళ్ళీ నేనుకి ఇది నేను కాదు, నేనుకి చెందిన వేరొకటి నాదయింది, నా చెయ్యి అయింది. అంటే నేను కాదు, నాదైపోయింది. అంటే నేను కాదుగా చెయ్యి. అప్పుడు చేతులు నువ్వు కాదు, కాళ్ళు నువ్వు కాదు, ముక్కు నువ్వు కాదు, కంఠం నువ్వు కాదు, హృదయం నువ్వు కాదు, కడుపు నువ్వు కాదు, కాళ్ళు నువ్వు కాదు. మరి అప్పుడు ఆత్మ శరీరం ఎలా, నేను ఎలా అయింది? ఒకవేళ ఆత్మయందు ఒక ముక్క తీసేయడం అన్న మాట ఉండదుగా. ఏ ప్రమాద కారణం చేతనైనా ఒక వ్యక్తికి ఒక చెయ్యి తీసేశారు, అంత మాత్రం చేత నేను లేకుండా పోయిందా? అజ్ఞానం దృష్టిలోనైనా అతను నేనున్నాననే అంటాడా? ఒక చెయ్యి తీసేశారు కానీ ఇంకా నేనున్నానంటాడు. చెయ్యి తీసేసినా శరీరం ఉందా? ఒక వేలు తీసేసినా శరీరం ఉందా? కాలు తీసేసినా శరీరం ఉందా? వెంట్రుకలు తీసేసినా శరీరం ఉందా? మరప్పుడు అది ఎలా ఆత్మ అయింది? అప్పుడు అది ఎప్పుడు నేనుగా ఉంటోంది, నాదిగా ఉంటోంది, మార్పు చెందుతోంది. ఒకప్పుడు బాల్యంలో ఉంది, ఒకప్పుడు కౌమారంలో ఉంది, ఒకప్పుడు యవ్వనంలో ఉంది, ఒకప్పుడు దృఢంగా ఉంది, ఒకప్పుడు నీరసపడింది. ఇన్ని మార్పులు చెందుతున్నది ఆత్మ ఎలా అవుతుంది? ఎలా నేనని దీన్ని చూపించి నువ్వు నేనని అంటున్నావు అంటే ఆయన ప్రౌఢమైనటువంటి వాదన అలా ప్రతిపాదిస్తారు. అలా ఒక్కొక్క దాన్ని అనాత్మని తీసేసి చూపిస్తారు. ఇదేది నువ్వు అనుకుంటున్నట్టుగా నేను కాదు అని నిరూపణం చేస్తూ పెడతారు ఆ ఆత్మానాత్మ వివేకము అన్న గ్రంథంలో. ఆ క్రమంలో స్థూల శరీరం నువ్వు కాదు, సూక్ష్మ శరీరము నువ్వు కాదు. ఎందుకంటే మనస్సు నువ్వు లేచున్నప్పుడు జాగృతిలో ఉంది, సుషుప్తిలో ఏదది? సుషుప్తిలో లేదు, అది ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఉంటే అక్కడ కూడా నీకు సంకల్పాలు వికల్పాలు ఉండాలిగా. మరి ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. నువ్వు ఏదో చాలా దుఃఖంలో ఉన్నావు, దుఃఖం భావం ఎక్కడి నుంచి వస్తుంది? మనసులోంచి వస్తుంది. ఏదో తలుచుకుని బాధ, అంత బాధలో ఉన్నావు. అంత బాధలో ఉన్నటువంటి వాడివి గాఢ నిద్రపోయావు. అప్పుడు బాధ ఏది? అప్పుడు శోకం ఏది? అంటే మనసు లేదు కాబట్టి.
అంటే ఒకప్పుడుండి ఒకప్పుడు లేని సూక్ష్మ శరీరమైన మనసు నువ్వెలా అయ్యావు? ఆత్మ అలా ఒకప్పుడు ఉండడం ఒకప్పుడు లేకపోవడం ఉంటుందా? ఉండదుగా. అది సత్యాత్మ, అది ఎప్పుడూ ఉంటుంది. మరి లేనిది నేనని ఎలా అంటావు? నా మనసు అంటున్నావు. మళ్ళీ నేనైతే మనసు నేనే అవ్వాలిగా. అక్కడ మళ్ళీ నా మనసు అంటున్నావు. నా బుద్ధి, నా చిత్తము, నా అహంకారము, నా వ్యూహము, నా ప్రణాళిక అంటున్నావు. నీకన్నా వేరుగా నువ్వు కాదుగా. అయినప్పుడు అది సూక్ష్మ శరీరం కదా, అది అనాత్మ కదా. అది ఆత్మ అని నువ్వు ఎలా నిర్ణయం? ఒక్కొక్క దాన్ని నయ్యితి అంటూ అనాత్మ వస్తువులన్నింటినీ పక్కకి తీస్తాడు. అలా తీసేస్తే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, పంచకోశాలు, 5 ప్రాణవాయువులు, 5 ఉపవాయువులు, 3 అవస్థలు, 3 తాపాలు, ఇవన్నీ వెళ్ళిపోయి చివరికి ఏది మిగులుతుంది అంటే వీటినన్నింటినీ కూడా ప్రకాశింపజేసే ఆత్మ ఏది ఉన్నదో అది మాత్రం సత్యమై అలాగే ఉన్నదా లేదా? దాని యందు ఏ కదలిక లేదు. ఇవన్నీ దాని చేత ప్రకాశించి వృత్తిని పొందుతున్నాయి. పొందినప్పుడల్లా నువ్వు ఆ భావాన్ని పొందుతున్నావు. నా ఆవు, నా దూడ, మా ఆవిడ, మా అబ్బాయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే వాళ్ళందరూ ఉన్నా నీకు తెలియదు. అప్పుడు అవేమీ లేవు. కళలో ఇంకా ఉండొచ్చు. కళలో కూడా చెవిలో దొరదెడితే భార్య వచ్చి మంది వేస్తున్నట్లు అనిపించవచ్చు, కళ రావచ్చు. కానీ సుషుప్తి ఎందు ఏమీ లేవు. ఒకప్పుడు లేనివి నువ్వేమిటి? అవన్నీ పైగా నావు నా దూడ అంటున్నా అంటే మళ్ళీ వేరైపోయాయి. అవన్నీ ఇవేవీ నువ్వు కావు. నువ్వు చెప్పే దాంట్లోనే స్థిరత్వం లేదు. నేనన్న మాట శరీరం కాదని నువ్వే ఒప్పుకుంటున్నావు. నా కాలు, నా చెయ్యి, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అన్నప్పుడే నువ్వు కాకుండా పోయాయి అవన్నీ. కానీ నువ్వు చెప్తున్నవన్నీ దేని చేత ప్రకాశిస్తున్నాయి? అది నీ చేత చూడబడదు అని అది ప్రకాశింపచేస్తోంది వీటన్నింటినీ. స్థూల శరీరం నడుస్తోంది, ఊపిరి తీసుకుంటోంది, లోపల నాడులన్నీ పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తోంది, నాలుక పనిచేస్తోంది, రక్తము ప్రసరణ చెందుతోంది, రక్తపోటు ఒక్కలా విడుతోంది, ఊపిరి ఒక్క వేగంతో తీస్తున్నావు, ఒక్క వేగంతో విడిచిపెడుతున్నావంటే ఇన్ని పనులు చేయడానికి కారణమైన తేజస్సుని ప్రసరిస్తున్నది ఆత్మ. దాని వెలుగు పడుతోంది. పడుతూ ఉంటే ఇవన్నీ పనిచేస్తున్నాయి. అది నువ్వు అచిత్, అది తెలుసుకుంటున్నది ఉందే అది ఆత్మ అని. చిద్రూపత్వన్నామ సాధనాంతర నిరపేక్షయా స్వయప్రకాశమానం సత్ స్వస్మిన్నారోపిత సర్వ పదార్థావభాసకత్వం వస్తుత్వం చిద్రూపత్వముచ్యతే అంటారు. చివరికి వెళ్ళేటప్పటికీ అచిత్ చైతన్యము, తెలుసుకొనుట, ఆత్మ అది ఎలా ఉంటుందో తెలుసా అంటూ అది లేకపోతే ఇవేమీ పనిచేయవు. బ్రతికున్నాడు అన్నప్పుడు కళ్ళున్నాయి, చనిపోయాడు అన్నప్పుడు కళ్ళున్నాయి. బ్రతికున్నప్పుడు ఏ వెలుగు పడితే కన్ను చూసింది? చనిపోయినప్పుడు ఏ వెలుగు లేక చూడలేకపోతోంది? ఎందుకు ముక్కు పనిచేసింది అప్పుడు పనిచేయట్లేదు? అంటే ఏది ఉండి వెలుతురు పడితే ఇవన్నీ పనిచేస్తున్నాయో అది నువ్వు. ఇవన్నీ నువ్వు కాదు. ఇతర సాధనముల సహకారం లేకుండా అది తనంత తాను ప్రకాశిస్తోంది, అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు. అది నువ్వు. తన యందు ఆరోపింపబడిన వీటన్నింటినీ పని చేయిస్తున్నది నిజానికి ఆత్మ. కాబట్టి శాశ్వతమై, నిర్వికారమై, సచ్చిదానందమై ఎప్పుడూ భాషించేది ఏది ఉన్నదో అది చిద్రూపము, అది ఆత్మ, అది నువ్వై ఉన్నావు. అసలు దేని వలన ఇవన్నీ పనిచేస్తున్నాయో దాన్ని వదిలేసి నీకు నువ్వే ఇది నాది అంటున్నది నేనని నువ్వే అనుకుంటూ మళ్ళీ అసత్యము సత్యం అనుకుని ప్రవర్తిస్తున్నావు. కాబట్టి అనాత్మను విడిచిపెడితే ఆత్మ ఎరుకలోకి వస్తే సత్యము అవగతమవుతుంది అని. ఏవం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం బ్రహ్మాహమస్మీతి సంశయ అసంభావన విపరీత భావన రాహిత్యేన యస్తు జానాతి సజీవన్ ముక్తో భవతి అంటారు.
గురువుగారి యొక్క ప్రబోధము వలన అవును నిజమే, అనాత్మ ఆత్మ రెండున్నాయి, నేను ఇంతకాలం అనాత్మని ఆత్మ అనుకుంటున్నాను. కాదు, ఆత్మ వేరు, అనాత్మ వేరు. అనాత్మ అసత్యం, ఆత్మ సత్యం అన్నది కొంతలో కొంత ఎరుకలోకి వచ్చినా దాని మీద ఆసక్తి కలిగితే అదే గురువుల యొక్క అనుగ్రహము చేత ఒకనాడు ఆ సత్యముని యందు ప్రకాశిస్తుంది. అప్పుడు నువ్వు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది శాశ్వతుడవవుతున్నావు. అక్కడ మోక్షమన్నమాట అన్వయమవుతోంది. ఇక పుట్టుకలేని స్థితి అంటారు. కాబట్టి ఎవరు శంకరాచార్యుల వారు అంటే సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఆత్మ అనాత్మలను అంత అద్భుతముగా నిరూపణ చేసి మాట్లాడినవారు. అంతటి మహానుభావుడే తపోరాశయే నమః. ఆయనే తపస్సు రాశీభూతమైతే శంకరాచార్యుల వారు. తపించుట అన్న మాటకు అర్థం ఏమిటి? ఏకాగ్ర దృష్టి. ఆయన తపస్సు చేస్తున్నాడండి అంటారు. అంటే ఏకాగ్ర దృష్టి, ఇంకా బాహ్యంలో దేని మీద ఆయనకి దృష్టి లేదు. ఏది ఏమైపోతున్నా దానితో ఆయన ఇంద్రియములు కలవట్లేదు. కలవకుండా దేనిని లోపల చింతన చేస్తున్నాడో దాని మీదే దృష్టి ఉండిపోయిన కారణం చేత మిగిలినవి పని చేయవా అంటే పని చేస్తున్నా మనసుతో కలవని కారణం చేత దానికి సంబంధించిన జ్ఞాన ప్రసరణం ఉండదు, తెగిపోతుంది. అంటే ముక్కు పని చేయదా అంటే ఊపిరి తీస్తూ ఉంటుంది. వాసన ఏదైనా వచ్చిందనుకోండి, వాసన ముక్కు పీలుస్తుంది కానీ మనసు లేదు. ఎందుకంటే మనసు ఐక్యం అయిపోయింది ఆత్మలో. అది ఆ ఏకాగ్ర దృష్టిలో బుద్ధితో కలిసి లోపల దేన్ని చూస్తోందో దానిలోనే ఉన్న కారణం చేత ముక్కు వాసన చూసినా ఇది అని గుర్తింపబడదు, కన్ను చూసినా ఇది అని గుర్తింపబడదు, చెవి విన్నా ఇది అని గుర్తింపబడదు, శరీరమునందు కదలిక ఉండదు. అందుకే వెన్నుపాము నిటారుగా పెట్టి అంతర్ముఖత్వాన్ని పొంది ఏకాగ్రచిత్తంతో ఒకే దృష్టికోణంతో దేనిని ధ్యానం చేస్తున్నాడో దాని మీద దృష్టి పెట్టడమే తపస్సు. శంకరాచార్యుల వారే యోగతారావళి అని అద్భుతమైనటువంటి గ్రంథం చేశారు యోగ విషయాల మీద. అబ్బో, అందులో ఆ నాదబిందు కళా విధానం అవన్నీ చాలా చాలా గంభీరమైన విషయాలన్నీ ప్రస్తావన చేస్తారు ఆ యోగతారావళిలో. అందులో అంటారు, సిద్ధిం తథావిధ మనోవిలయాం సమాధౌ శ్రీశైలశృంగకుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాన్ అంటారు. శ్రీశైలంలో బాగా ఏకాగ్రత కుదురుతుంది అని అంటారు. శ్రీశైలశృంగకుహరేషు కదోపలప్స్యే, నేను ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఒక గుహలో కూర్చుని అటువంటి ధ్యానమునందు ఏకాగ్ర దృష్టితో ఉండడం ఎప్పుడు జరుగుతుంది? కదోపలప్స్యే గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి. నేను ఆ ఏకాగ్ర దృష్టితో ఉండిపోవడంలో నా శరీరం కదలకపోతే ఇది కదలదు అని మొదట ఎవరు నమ్ముతారంటే తీగ నమ్ముతుంది. ఇది కదలదు అని నమ్మిందనుకోండి, అలా పాకుతున్న తీగ దాన్ని అల్లుకుంటుంది. ఇప్పుడు ఒక వాహనం ఉందనుకోండి, మీరు దాన్ని పొద్దున్న తీసి సాయంకాలం తీసి కదుపుతున్నారనుకోండి, అక్కడ ఉన్న దాని మీదకి తీగ ఎక్కదు. అదే వాహనం కొన్ని నెలలుగా మీరు వాడడం మానేసి అక్కడ పెట్టేసి వదిలేశారనుకోండి, దాని మీదకి తీగ ఎక్కుతుంది. అది వాహనం అని దానికి తెలుసు, ప్రాణం ఉంది. ఇది కదలదు, దీన్ని యజమాని వాడటం లేదు, ఇది ఇలా ఉండిపోయిందని దానికి అల్లుకుంటుంది తీగ. ముందు తీగ నమ్మాలి. అంటే శరీరము కదలదు, ఏకాగ్ర దృష్టితో ఉండిపోయింది, జడమైపోయిందని. తపస్సని గుర్తు ఏంటంటే తీగలు అల్లుకుంటాయి, పొట్టలు పెట్టాయంటారు. అందుకే గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాన్. అప్పుడు పక్షులు నమ్ముతాయి, నమ్మి చెవుల్లో పుల్లలెడతాయి. అంటే సాధారణంగా ఎక్కడనో పుల్లడితే ఉలిక్కి పడకపోవచ్చు, కానీ చెవిలో పుల్లడితే ఉలిక్కి పడ్డవు. అంటే చెవిలో పుల్ల పెట్టినా ఆయనకి తెలియదు, అంత ఏకాగ్ర దృష్టిలో ఉండిపోయాడు. అప్పుడు పుల్లలు పెట్టినవి గూళ్ళు పెడతాయి, గూళ్ళు పెట్టినవి గుడ్లు ఎడతాయి, గుడ్లెట్టినవి పొదుగుతాయి, పొదిగినవి పిల్లల్ని పడతాయి, ఆ పిల్లలకు ఆహారం పెడతాయి, పిల్లలు అరుస్తూ ఉంటాయి, అయినా ఆయనకి తెలియదు. అంత ఏకాగ్ర దృష్టితో ఉండిపోయాడు.
అది నాకెప్పుడు కలుగుతుందో అన్నారు శంకరాచార్యులు వారు. నిజమా? ఆయన తపో రాశయే నమః, ఒక్క క్షణంలో ఆయన జారిపోతారు. అలా అటువంటి ధ్యానంలోకి వెళ్ళిపోతారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పల్లకీలో కూర్చుని వెళ్ళిపోతుండేవారు అలా సమాధి స్థితిలోకి. మాట్లాడుతూ